కరూర్ తొక్కిసలాట మృతుల సంఖ్య 40కి చేరింది. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. మరోవైపు కుట్రకోణం ఉందని మద్రాస్ హైకోర్టుకెళ్లింది టీవీకే. సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ వేసింది. రాళ్లతో దాడి చేయడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోనే దుర్ఘటన జరిగిందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని తమిళనాడు పోలీసులు కొట్టిపారేశారు. టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు పోలీసులు. కొందరి అంత్యక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ క్రమంలో విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు, కానీ వారిలో ఒకడిగా అండగా నిలబడడం తన కర్తవ్యమని విజయ్ చెప్పుకొచ్చారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనపై టీవీకే కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తొక్కిసలాట ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. విజయ్ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పిటిషన్లో టీవీకే పార్టీ పేర్కొంది. టీవీకే దాఖలు చేసిన ఈ పిటిషన్పై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సమయాన్ని కేటాయించింది. కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లుగా టీవీకే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పార్టీ నేతలపై, ప్రజలపై ఎటువంటి దాడి జరగలేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం కాకుండా విజయ్ చాలా ఆలస్యంగా ర్యాలీకి రావడం, 10,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా అంతకంటే ఎక్కువ మంది అక్కడికి రావడమే కారణమని చెప్పారు. This was not accepted by the police because it was considered to be a high risk place, considering a large petrol station on the left side and the river Amravati bridge on the right side. So the officers decided it's not advisable to give permission there. So they asked for one more place called the Ulavar Chandai. So that was also examined, and they told them that also the kind of capacity that you're going to bring is not going to accommodate in that place. So keeping that as an option, they suggested a place, we suggested a place called Velayadapura, this one. Because this was conducted in the recent past by one of the political parties with about 12 to 15,000 people were gathered there, and it went off very peacefully. So that was suggested to them. In all these places, only thing is the crowd that is coming behind the vehicle and also joining the place where the meeting is happening. So this is actually intensifying at that point of time. Everybody wants to see their leader, and they are pushing towards the vehicle. So was this a case of intelligence failure? That's because there are a lot of youngsters who are not even willing to listen to anybody, even to the volunteers, the bouncers, whomever they bring them. That's the thing. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు సర్కార్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ను నియమించినట్లుగా సీఎం స్టాలిన్ తెలిపారు. విచారణ అనంతరం నిజానిజాలు బయటపడతాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయటం లేదని స్పష్టం చేశారు. విచారణలో నిజాలు బయటకొచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు కరూర్ ఘటనలో విజయ్ తప్పేమీ లేదన్నారు బీజేపీ నేత అన్నామలై. రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ క్రౌడ్ ను అంచనా వేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. అలాగే సరిపడినంత మంది పోలీసులు ఎందుకు మోహరించలేదని ప్రశ్నించారు. ఇక తొక్కిసలాటలకు బాధ్యులుగా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా టీవీకే పార్టీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట వెనుక కుట్ర ఉందంటూ టీవీకే పార్టీ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.